తమిళనాడులోని మహాబలిపురం పల్లవరాజుల అద్భుత శిల్పకలకు నిలయం. ప్రస్తుతం మనకిక్కడ సముద్రతీరంలో ఒకే ఒక అందమైన దేవాలయం కనిపిస్తుంది. కాని చరిత్ర ఏం చెబుతుందంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒకప్పుడిక్కడ 7 భారీ దేవాలయాలు ఉండేవట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికులు దీనిని 7 పగోడాస్ అని పిలిచేవారు. మరి మిగిలిన ఆ 6 దేవాలయాలు ఏమయ్యాయి? అవి కేవలం కల్పిత కథలా, లేక నిజంగానే సముద్రగర్భంలో దాగి ఉన్నాయా? 2004లో జరిగిన ఒక సంఘటన ఈ రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. డిసెంబర్ 26, 2004 సునామీ రాకముందు సముద్రతీరం ఒక్కసారిగా వందల మీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కొన్ని నిమిషాలపాటు అక్కడ ఉన్న స్థానికులు నమ్మలేని దృశ్యాలను చూశారు. నీటి అడుగున దాగి ఉన్న భారీ రాతి సింహాలు, ఏనుగుల విగ్రహాలు మరియు ఆలయ గోపురాల వంటి నిర్మాణాలు బయటపడ్డాయి. శతాబ్దాలుగా సముద్రం తన గర్భంలో దాచుకున్న రహస్యం ప్రకృతి ప్రకోపం వల్ల ఒక్క క్షణం బయటపడింది. కాని నిమిషాల వ్యవధిలోనే అలలు తిరిగివచ్చి వాటన్నింటినీ మళ్లీ ముంచేశాయి. ఈ సంఘటన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరియు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు సముద్రం అడుగున పరిశోధనలు మొదలుపెట్టారు. స్కూబా డైవర్లు నీటి కిందకు వెళ్లి చూసినప్పుడు వారికి అంతుచిక్కని అద్భుతాలు కనిపించాయి. సుమారు 6 మీటర్ల లోతులో 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న భారీ రాతి గోడలు, మెట్లు మరియు పల్లవకాలం నాటి శిల్పాలు బయటపడ్డాయి. అంటే నావికులు చెప్పిన ఆ 7 పగోడాల కథ అక్షర సత్యమని తేలిపోయింది. ద మిస్టరీ. మరి అంతటి భారీ కట్టడాలు సముద్రంలోకి ఎలా వెళ్లాయి? శాస్త్రవేత్తల ప్రకారం సుమారు 1000 ఏళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపం వల్ల లేదా సముద్రమట్టం అకస్మాత్తుగా పెరగడం వల్ల ఈ తీరనగరం జలసమాధి అయ్యి ఉండవచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న షోర్ టెంపుల్ ఆ 7 చివరిది మరియు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల ఇది ఒక్కటే మిగిలింది. మహాబలిపురం సముద్రం కింద ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ మునిగిపోయిన దేవాలయాలే నిదర్శనం. ఆ 7 దేవాలయాలను మళ్లీ బయటకు తీసే రోజు వస్తుందని మీరనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హిడెన్ హిస్టరీల కోసం ఇప్పుడే హిడెన్ హిస్టరీ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.